నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని, బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు 10 నుంచి 15 వేల మెజారిటీతో గెలుపొందుతున్నారని అద్దంకి మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గరటయ్య తెలిపారు. ఈ సందర్భంగా గరటయ్య మాట్లాడుతూ, బాపట్ల పార్లమెంటు పరిధిలో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని, 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపొందుతున్నారని, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి సుమారు 70,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతున్నాడని గరటయ్య చెప్పారు. ఏపీలో జూన్ 4 తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని, వైసీపీ పార్టీ వాళ్లు గతంలో లాగా మరోసారి అధికారంలోనికి వస్తారని కలలు కంటున్నారని, గత ప్రభుత్వంలో వ్యతిరేకత రావడంతో వైసీపీకి ఓట్లు వేశారని, వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడంతో రాష్ట్రంలో ఉన్న ఓటర్లు తెలుగుదేశానికి ఓట్లు వేయడం వలన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని గరటయ్య పేర్కొన్నారు. పార్లమెంటరీ ఇన్ఛార్జిగా సమన్వయం చేసుకుని పార్టీని తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాలు చుట్టూ జరిగింది. ప్రత్యేకంగా బాపట్ల, చీరాల, సంతోషంతో పాటు స్టార్టింగ్లో ఈ 3 నియోజకవర్గాలు కొంచెం వెనకబడ్డాయి అని చెప్పనేసి భావన ఉంది. వాళ్ళు ఈ రోజున గతంలో ఇప్పుడు చాలా రోజులు బాపట్ల అనే పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నట్టు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు మంచి మెజారిటీలో గెలవబోతున్నాం. ఎక్కడా కూడా సంతోషంతో పాటు మొదలుపెట్టుకుంటే 10-12 వేలు పైగా మెజార్టీతో గెలబోతున్నాం. అట్లానే చీరాల 10-15 వేలు పైగా మెజార్టీతో గెలబోతున్నాం. బాపట్ల 10-12 వేలు మెజార్టీతో గెలబోతున్నాం. ఇక అద్దంకి, పచ్చూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి అట్లానే రేపల్లి కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. వేమూరు కూడా 15 వేలు పైగా మెజార్టీతో గెలబోతున్నాం. మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత బాపట్ల పార్లమెంటు మన అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ గారు దాదాపు 70,000 పైగా మెజార్టీతో గెలబోతున్నారనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మంచి విజయం బాపట్ల పార్లమెంట్లో సాధించబోతా ఉన్నాం. అన్ని నియోజక సెగ్మెంట్తో పాటు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కూడా మంచి మెజార్టీతో గెలబోతున్నారు. బహుశా చాలా రోజుల తర్వాత బాపట్లకి మరి మొత్తం సెగ్మెంట్లు గెలవడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు. అది జరగబోతుంది. దీన్ని బట్టి ఆ సంకేతం ఏంటంటే రాష్ట్రంలో 130 సీట్లు పైగా కూటమి గెలవబోతుంది అనే దానికి కాబట్టి తప్పనిసరిగా ఇవాళ చాలామంది చెబుతూ ఉన్నారు, మహిళలు వచ్చారు, లేకపోతే లాస్ట్ ఎలక్షన్స్లో ఏదైతే వచ్చారో పోలింగ్ బాగా జరిగింది కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరిగిందని కొంతమంది విశ్లేషణ చెబుతూ ఉన్నారు. నేను ఒకటే గుర్తు చేస్తూ ఉన్నా, గత ఎన్నికల్లో యాంటీగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది ఓటు. అదేవిధంగా ఈసారి కూడా అంత ఉవ్వెత్తున దాదాపు 35 లక్షల మంది మరి హైదరాబాద్ నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి స్వస్థలానికి చేరి 35 లక్షల మంది మరి మన వచ్చి ఓటు చేశారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది తప్పనిసరిగా 130 సీట్లు తో పాటు మెజార్టీలు కూడా గతంలో ఎప్పుడు రాని విధంగా మెజార్టీ ఎన్టీఆర్ టైం. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రక్కన ఉన్న దిమ్మెలను కారు ఢీకొట్టి కారు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ కొండాపూర్కు చెందిన భాను శరత్ శర్మ అనే వ్యక్తి AP 09BT 0024 నంబర్ గల BMW కారులో ఒంగోలులో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు హైదరాబాద్ నుంచి వస్తుండగా చక్రాయపాలెం వద్దకు రాగానే రహదారి పక్కనే ఉన్న దిమ్మెలను ఢీకొట్టడంతో శరత్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఒంగోలు కిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారు వేగంగా వచ్చి దిమ్మెలను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టి ముక్కలయ్యి పొలాల్లో పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామం సమీపంలో కారు, లారీ ఢీకొట్టడంతో ఇద్దరికి స్వల్ప గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పదహారు పల్టీలు అమ్మాయిగా 4-5 కొట్టింది. ఇప్పుడు 7 దిగింది బండి. అడిపోయిందా బండి లంకలో పడేది ఆటో దగ్గర. అద్దంకి గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సాయి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రాజు పర్యవేక్షణలో వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వేసవి శిక్షణా తరగతుల్లో పాల్గొని ఇంగ్లీషు, గణితం, ఇతర సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటున్నారు. క్లాసు తదుపరి నిర్వహించే క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రంథపాలకుడు సుగుణరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రంథాలయ సంస్థ వారి ఆదేశాల మేరకు అద్దంకి గ్రంథాలయం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు వేసవి శిక్షణా తరగతులు సాయి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రాజు పర్యవేక్షణలో జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎప్పుడో ప్రారంభించవలసిన వేసవి శిక్షణా తరగతులు ఈసారి ఆలస్యంగా ప్రారంభించారని, కావున అద్దంకి పట్టణంలో ఉన్న విద్యార్థులు వేసవి శిక్షణా తరగతులను వినియోగించుకోవాలని, తద్వారా గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులపై పట్టు పెంపొందించుకోవచ్చని సుగుణరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో శాఖ గ్రంథాలయము అద్దంకిలో 15 మే 2024 నుంచి జూన్ 6వ తేదీ 7వ తేదీ వరకు గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలను ఎక్కువగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపాధ్యాయుడిగా సాయి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి రాజువీర్ గారు ఈ కార్యక్రమం ముందు దగ్గర నుండి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా పట్టణంలోని వివిధ విద్యార్థి స్కూల్ ప్రధానోపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ 20 రోజులు మేము నిర్వహించడానికి కావాల్సినటువంటి విద్యార్థులు విరివిగా పాల్గొని ఈ యొక్క వేసవి విజ్ఞాన శిబిరాలని సంపూర్తిగా వినియోగించగలరని కోరుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ డియర్ పేరెంట్స్, గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అద్దంకి శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సుమారు 1 నెల రోజుల పాటు నడుస్తుంది. ఈ సమ్మర్ క్యాంప్ లో విద్యార్థులకి ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ ప్రత్యేకత ఏంటంటే బయట ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి స్కిల్స్ ని వాళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, అట్లానే సేమ్ డైరెక్ట్ ఇంగ్లీష్ యాక్సెంట్, ఒరిజినల్ యాక్సెంట్ వీఆర్ టీచింగ్ దామ్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్పీకింగ్ స్కిల్స్, పబ్లిక్ స్పీచ్ డెఫినెట్ గా అందరూ అద్భుతంగా డెవలప్ అయ్యేటట్టు తీర్చిదిద్దుతున్నాము. ఇది చాలా కష్టము, అయినా కూడా మేము వాళ్ళని అద్భుతంగా స్పీచ్ ఇచ్చేటట్టు తయారు చేస్తున్నాము. ఈ వయసులోనే వాళ్ళు అలా ఇవ్వగలిగారంటే చాలా ఎదిగినప్పుడు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ మీనింగ్స్ కానీ, తర్వాత ఐఐటి మ్యాథ్స్ లాజిక్స్ కానీ ఇవి కూడా ఇస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇవంతా కూడా యూనిక్ అన్నమాట. ఎక్కడ కూడా బయట ఇవన్నీ
ఇచ్చేవి కావు, ఏ సిచ్యువేషన్లో కూడా చెప్పరు. ఇక్కడ వీళ్ళకి ఇక్కడ మాత్రమే స్పెషల్గా స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వీళ్ళకి ఇప్పుడే కాదు, బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళేదాకా కూడా చాలా అద్భుతంగా ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఈ విధంగా వీళ్ళని తీర్చిదిద్దుతున్నందుకు అధ్యక్ష శాఖ గ్రంథాలయం వారికి కూడా చాలా కృతజ్ఞతలు. దోమల పట్ల వచ్చే వ్యాధుల వలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ జయసింహ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలాగే మారెళ్ల పిహెచ్సి ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన ర్యాలీ చేశారు. దోమల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.